లక్షల నుండి 52 లక్షలు పెరిగింది. జాతీయ పతాకావిష్కరణ చేసే సందర్భంలో దయచేసి గౌరవ అతిథులందరూ కూడా లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీమతి షేక్ యాస్మిన్ బహషా ఐఏఎస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని డిసెంబర్ 9, 2023న ప్రారంభించుకోవడం జరిగింది. ఈ పథకం ద్వారా జగిత్యాల ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లకు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోవడం జరిగింది. సిఐ ఆఫీస్ కొడుకుల ఎం ప్రవీణ్ కుమార్ గారు, డిపిఓ జగిత్యాల్ ఎంఏ నయీం గారు, పిఎస్ పెగడపల్లి సిహెచ్ సతీష్ గారు, డిఏఆర్ జగిత్యాల్ ఎం ప్రణీత్ గారు, జగిత్యాల్ టౌన్ ఎస్ విశాల్ గారు. పండుగ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. భారతదేశాన్ని గౌరవ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాయబడిన భారత రాజ్యాంగము 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. దీనితో ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకి శ్రీకారం చుట్టబడింది. నియంత్రిత పాలన పోకడాల నుండి దేశ విముక్తి పొంది పౌర హక్కులకి ప్రజాస్వామ్యం పాలనకు నాంది అయింది. భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన అమరవీరులకు, రాజ్యాంగవేత్తలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో మరణించిన అమరవీరులకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం అనేక రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. పరిశ్రమలు, జాతీయ రహదారులు, వ్యవసాయం, విద్య, ఆరోగ్య, ఆహార ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాము. రాష్ట్ర ప్రగతి వైపు పయనిస్తూ సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఉన్నతంగా నిలుస్తూ దేశానికే ఆదర్శంగా ఉన్నాము. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మీ ముందు ఉంచుతున్నాను. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలని
తెలంగాణ నూతన ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ అభివృద్ధిలో, సంక్షేమంలో ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని ప్రజాస్వామ్య పాలన లక్ష్యం. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలితాలు అందించాలనే లక్ష్యంతోనే నూతన ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రజల కోసం అభయహస్తం పథకాలలోని 6 గ్యారెంటీలైన మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇంద్రమ్మ ఇల్లు పథకం, గృహజ్యోతి పథకం, యువ వికాసం, చేయూత పథకాల్లో అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో 28/12/2023 నుంచి 6/1/2024 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం చేపించడం జరిగింది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలో 383 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీకి 134 వార్డులలో ఈ కార్యక్రమాన్ని చేపించడం జరిగింది. దీనిలో భాగంగా 190 టీమ్స్ 190 టీంలు మరియు 3,502 కౌంటర్స్ ఏర్పాటు చేసి 3,35,781 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో